నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అల్లు అర్జున్ ఈ కేసు నుండి బయటపడటం కోసం 500 కోట్ల రూపాయలు డీలింగ్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి, కుదుర్చుకుంటున్నాడు అనే వార్తలు ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అల్లు అర్జున్ కుదుర్చుకుంటున్నాడా కాదు, అల్లు అర్జున్ అడుగుతున్నారా? ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేయడానికి 500 కోట్ల రూపాయలు రేటు కట్టారా అనే వార్తలు సోషల్ మీడియాలో అవి మామూలుగా సోషల్ మీడియా తిరుగుతుంటాయి. కాకపోతే 500 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటే అల్లు అర్జున్కే మనం చూసింది లేదు, ఏం లేదు, ఏదో 300 కోట్లు తీసుకున్నాడని. ఆ సినిమాకే 300 కోట్లు తీసుకున్నాడు. ఆ సినిమా దానికి కేసు నుంచి బయటపడేదానికి 500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంత రాంగ్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఏంటంటే ఇటువంటి సెలబ్రిటీస్ ఇష్యూస్ జరిగినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే అవతల పొలిటికల్ పార్టీస్ని ఏదో అల్లు అర్జున్ 500 కోట్లు అడిగారంట, అల్లు అర్జున్ 200 కోట్లు ఇమ్మన్నారంట, ఆ డీల్ కుదరలేదంట, అందుకనేసే అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఏదో చేస్తున్నారంట అనే ప్రచారము ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తాయి సోషల్ మీడియాలో. కాబట్టి అవన్నీ మనం ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చట్టపరంగా న్యాయపరంగా అవి పోలీసుల ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సీఎం కూడా చెప్పేశాడు, ఆయన కూడా ఇన్వాల్వ్ కాలేదు, అసలు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడొద్దండి అని కూడా చెప్పేశాడు ఆయన సీఎం. కాబట్టి 500 కోట్లు డీల్ 200 కోట్లు అడుగుతున్నారు అనేదంతా అది మనం వినలేదు. ఏదో సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతాయి, అవన్నీ పట్టించుకోని అవసరం లేదు, ఎన్నో వస్తుంటాయి. ఓకే సార్, అంటే నాకు అర్థం కాక అడుగుతాను. కొద్ది రోజులుగా అల్లు అర్జున్ చూస్తుంటే బయటకు కనిపించకపోవడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా తడబడుతూ ఒక స్క్రిప్ట్ ని మాత్రమే చదవడం, ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ ఏమన్నా భయపడుతున్నాడు అంటారా? అంటే అల్లు అర్జున్ వీళ్ళు గతంలో ఎప్పుడు కూడా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టే పర్సన్స్ కాదు. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ సినిమా పాటలు, డ్యాన్సులు, ఫైటింగ్లు, ఈ వ్యవహారాల్లోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేది. కాబట్టి ఇతరత్ర అంశాల మీద కొద్దిగా అవగాహన ఉండదు నాకు తెలిసి. అందుకే అతను ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు ఆ టెన్షన్లో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏం మాట్లాడాలనే దాంట్లో ఆయన కొంచెం తడబడుతూ అని చెప్పేసి ఆ జరిగిన సంఘటనకు చింతిస్తున్నా అని చెబుతూ చేసి వెళ్ళాడు. అంటే భయపడుతున్నా అంటే ఎప్పుడు పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు కాదు కదా. పోలీస్ స్టేషన్ కేసు అనేది వాళ్ళు కొత్త అయినప్పుడు ఏమవుతుందంటే నా మీద పోలీస్ కేసా, పోలీసుల ఈ వ్యవహారం గందరగోళం ఇవన్నీ చూస్తే కొంచెం ఎవరు కూడా మానసికంగా కొత్తగా కేసు పడిన ప్రతి ఒక్కడు అట్లా మానసికంగా టెన్షన్ పడతారు. ఎవరైనా ఒక పక్క శత్రువుల అటాకింగ్, ఒక పక్క బంధువుల అటాకింగ్ ఉంటుంది, తెలిసిన వాళ్ళ అటాకింగ్ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్లో మనమంటే నచ్చనోడు, వీళ్ళందరూ కూడా ఆ ఇష్యూ ఉన్నప్పుడు మన మీద అందరూ పెట్టేసి మన మీద అటాక్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత రాటు తేలుతారు. భయపడిన అవసరం లేదు. దేనికి భయపడాలి? అల్లు అరవింద్ దేనికి భయపడాలి చెప్పండి? తప్పు చేశాడు, తప్పు జరిగిపోయింది, దానికి తగ్గట్టు ఇంకా ప్రాణాన్ని తీసుకురాలేరు, శిక్ష అనుభవించాలి, శిక్ష అనుభవించేస్తారు, వస్తారు. ఆ కుటుంబానికి ఏదన్నా తన శక్తి మేరకు వాళ్ళకి ఏం కావాలో అంత సాయం కూడా చేస్తామని చెప్పేశారు. ఇంకా దాన్ని మనం రికార్డ్ చేసలేము. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఒకడే ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు అతను ఒక్కడిని ఆ విధంగా చిత్రీకరిస్తా, టార్గెట్ చేసుకుంటా వస్తున్నారు. కానీ ఇదే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళు పెట్టిన సభల్లో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ పెట్టిన సభలకు వస్తూ మళ్ళీ తిరిగి వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మంత్రులు అండ్ వీళ్ళ కాన్వాయిలు ఉంటాయి, ఎమ్మెల్యేల కాన్వాయిలు, మంత్రుల కాన్వాయిలు. ఆ కాన్వాయిల్లో యాక్సిడెంట్లో చనిపోయిన పోలీసులు ఉన్నారు. అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనా?
ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఎవరైతే ఆ సభ పెట్టారో ఆ సభ పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే. ఇట్లా ఉంటుంది. ఏదో అల్లు అర్జున్ ఇష్యూలోనే ఇది ఈ ఘటన జరిగినట్లు ఈ విధంగా టార్గెట్ గా చేసుకొని అతని మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది కొద్దిగా జనాలలో కూడా వచ్చింది. అది జనాలలో కూడా ఎందుకు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు అందరూ. ఒక ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, ఆ సినిమాలో సన్నివేశాన్ని తీసుకొచ్చి, అది సినిమా. అట్లా ఎత్తుకుంటే అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చాలా ఉన్నాయి కదా, చాలా మంది హీరోలు. ఇప్పుడు వాళ్ళందరి మీద తీసి కేసులు పెట్టాల్సిందే. ఇప్పుడు ఏం అంతకుముందు సినిమాలలో పోలీసులు కొట్టిన సందర్భాలు లేవా? పోలీసులు చంపేసిన సందర్భాలు లేవా? ఉన్నాయి కదా సీన్లు. అటువంటిప్పుడు పోలీసులను చంపుతావా అని చెప్పి కేసు పెట్టచ్చు కదా ఇప్పుడు. అట్లా అంటే ఏ యాంగిల్ మనము అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టచ్చు, అల్లు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టచ్చు, అల్లు ఒక సమస్యలు ఇరుక్కున్నాడు, ఇప్పుడు ఇతని మీద ఇంకా 4 రాళ్ళు ఎట్లా వెయ్యొచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది తప్పితే అల్లు అర్జున్ దేనికే భయపడనవసరం లేదు. తప్పు జరిగింది, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా దానికి పశ్చాత్తాపము ఒకటి చేసుకోవాలా, ధైర్యంగా జైలుకి వెళ్ళాలా, రిమాండ్లో ఉండు, ఈరోజు నీకు ఎప్పుడు బెయిల్ వస్తుందో వచ్చేసాయి, తర్వాత కోర్టులో ఏదైనా సినిమాలు నీ వ్యవహారాన్ని చూసుకో, ఏమి వచ్చేసాయి. సార్ అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా కథ. అల్లు అర్జున్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు, రాజకీయాల్లోకి రావాలి అన్న ఉద్దేశం ఆయనకుంది, త్వరలోనే ప్రకటన చేయబోతున్నాడు, అందుకోసమే ఇదంతా అన్న ప్యాటర్న్ లో కూడా ఒక చర్చ నడుస్తుంది. సో నిజమేనా? ఎప్పుడు కూడా మిమ్మల్ని అయినా ఎవరినైనా నేను బాగా వేధించాను అనుకోండి, తీవ్రంగా మిమ్మల్ని ఒత్తిడి గురి చేసి మిమ్మల్ని టార్గెటెడ్ గా నేను మీ మీద వర్క్ చేశాను అనుకోండి, మీలో కసి పెరుగుతుంది. కసి పెరిగినప్పుడు నీలో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు పెట్టకూడదు పార్టీ? ఏం తక్కువైందని అల్లు అర్జున్కి ఎందుకు పెట్టకూడదు పార్టీ? వాళ్ళ మామయ్య పెట్టి సక్సెస్ కాలేదా పార్టీ? ఎన్టీ రామారావు గారికి పెట్టి సక్సెస్ కాలేదా పార్టీ? ఎందుకు పెట్టకూడదు? బరాబర్ పెట్టచ్చు. ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టేదానికి ఆయనకున్న పాజిటివ్స్ కొన్ని చెప్తా. వాళ్ళ మామగారు రెడ్డి సామాజిక వర్గం, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అల్లు అర్జును తెలంగాణకు అల్లుడు, ఓకేనా? తెలంగాణలో 8 to 9% రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది. ఎందుకు పెట్టకూడదు? పార్టీలు నేను గెలవడానికి పెట్టకపోయినా అవతలను ఓడించడానికి నేను పెట్టచ్చు, ఓడించగలుగుతా. అంటే ఒకప్పుడు జనసేన లాగా ఏదైనా నేను అధికారం ఏదో సాధించేసి నేను చేయాలనిపోయినా నేను ఇతరులను ఓడించడానికి నేను పార్టీ పెట్టచ్చు, పెట్టి ఓడించచ్చు కూడా, ఆ స్కోప్ ఉంది. ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ సంఘటన జరిగిందో తెలుగు సినిమా ఫీల్డ్ అంతా కూడా కొద్దిగా అధికార పక్షానికి కొంచెం దూరంగానే వస్తుంది. ఇప్పుడు ఈ 4-5 రోజులు జరిగిన సందర్భాలు ఇవన్నీ చూస్తా. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్. ఆ లీడర్ని ముఖ్యమంత్రిగా వాళ్ళ హైకమాండ్ పెట్టింది. హైకమాండ్ పెట్టినంత వరకు సీఎం సీట్లో ఉన్నంత వరకే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత సీఎంను మార్చే సంస్కృతి బాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ అది ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఓన్ పార్టీ కాదు, అతని సొంత పార్టీ కాదు. అతని హైకమాండ్ ఉన్నంత వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సీఎంగా ఉంటాడు, తర్వాత వాళ్ళు వద్దన్నప్పుడు దిగిపోతాడు, తర్వాత ఇంకొకరు సీఎం వస్తారు, అది జరుగుతుంది. స్టాండర్డ్ గా 5 ఏళ్ళు సీఎంగా ఉంటాడని కాంగ్రెస్ పార్టీలో చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ద ఓన్ పార్టీ, తెలంగాణ రీజనల్ పార్టీ. కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, కవిత ఉంటుంది, హరీష్ రావు ఉంటారు, 5-6 మంది నాయకులు ఉంటారు దీంట్లో. ఇది ఒక రీజనల్ ఓన్ పార్టీ. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తులంతా కూడా ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత మొత్తం వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి అడాప్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ
హక్కును చేర్చుకుంటుంది సినీ ఫీల్డ్ని. ఉమ్, లాంగ్ రన్ మీకంతా మేమున్నామని భరోసా ఇస్తుంది. కాబట్టి ఇక అల్లు అర్జున్ను వేధించడం మానేసి ఉమ్, మీకు చట్టపరమైన ఏదైనా చర్యలు ఉంటే తీసుకొని ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిల్ చేసి పంపించేయండి లోపలికి. ఉమ్, ఈ బయట ఉన్నంత వరకు ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఉమ్, ముందు లోపలేసేయండి. అల్లు అర్జున్ కూడా నేను చెప్తున్నా, ఉమ్, వెళ్ళండి. భయం దేనికి? ఏం భయపడిన అవసరం లే. అందరూ జైల్లోకి పోయి ఇచ్చినోళ్లే, ఉమ్, అందరూ జైల్లోకి పోయి ఇచ్చినోళ్లే. కాబట్టి జైలుకు పోవడానికి ఏం భయపడద్దు. మన మనసాక్షికి మన వల్ల తప్పు జరిగింది అంటే దాన్ని పశ్చాత్తాపడదాం, దాని శిక్ష మనమే వేసుకుందాం, ధైర్యంగా జైలుకి వెళ్దాం, శిక్ష అనుభవిద్దాం, వద్దాం, మళ్ళీ పని మొదలు పెడదాం. ఓకే. అల్లు అర్జున్కి ఇది చెప్తున్నా. అల్లు అర్జున్ ఇంకా దేనికి భయపడిన అవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.